బాధ్యత కలిగిన పదవులు ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా స్వయంగా మతం పేరిట వాళ్ళ అధికారం కాపాడడం కోసం మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని ఆ శక్తిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఖర్గే రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు మేము గ్రామాలు తీసుకెళ్తా ఉన్నాం. ఇలా పరిస్థితి ఏంటంటే మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. తెరచాటుగా మనువాద రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మన రాజ్యాంగం మనకే కాదు, యావత్ ప్రపంచం గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తూర్చుపడవాలనే ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో జై బాపు, జై భీమ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి 12 ఏళ్ళ తర్వాత కూడా వారు ఈ 12 ఏళ్ళుగా ఈ దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పెత్తందారి సంస్థలకే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. బీదవాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 12 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మతం పేరిట ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నారు. నిన్నగాక మొన్న సింధూర్ యుద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది, మీరేం సాధించారు ఈ యుద్ధంలో, ఏం కోల్పోయాం ఈ యుద్ధంలో? ఆనాడు ఇందిరాగాంధీ గారు 71 యుద్ధం చేస్తే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగినారు. 90,000 మంది సైనికుల్ని ముక్కు నేల రాయించినారు. ఇవాళ మీరు ఏం సాధించినారు? కేవలం ట్రంప్ మాటలని తోక ముడిచిన మీరు ఇంకా సింధూర్ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు లేదు. యుద్ధంలో వెన్ను చూపించి వెనక్కి వచ్చినారు మీరు. అందుకే ఇవాళ జై బాబు కార్యక్రమాలు గ్రామాన్ని తీసుకెళ్ళి రాజ్యాంగం యొక్క విలువల్ని, గొప్పదాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే శంకర యాదవ్లో షాద్నగర్లో ఈ కార్యక్రమం చేపట్టినాం. సజావుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు కొత్తగా 3 మంత్రులు, 2 షెడ్యూల్ కాస్ట్ అయితే, 1 బీసీ వర్గానికి చెందిన వారు. నిజమైన సామాజిక న్యాయం తెలంగాణ పాటిస్తుంది అని చెప్పడానికి ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా మారింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలుపుపెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఆనాడు ఉచితంగా మహిళలకు బస్సు మొదలుకొని ఉచిత బియ్యాల వరకు, సన్న బియ్యాల వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు, రేషన్ కార్డుల వరకు అంతా కూడా సంక్షేమం, అభివృద్ధి బీద ప్రజల కోసమే, బీద ప్రజల ధ్యేయంగానే పనిచేస్తాం. నిస్వార్థమైన కుటుంబం, ఈయన ప్రాణ త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారతదేశం ప్రమాదానికి లెక్కబడుతుంది, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకొని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత. ఇవాళ మీకు ఇక్కడికి వచ్చినందుకు 1 గంట సేపు, అర్ధగంట సేపు కుర్చీ వేసి కూర్చునే తిక్కమక్క తిరుగుతూ ఉంటాం. భారతదేశానికి శాసనం వచ్చింది, భారతదేశం పౌరులను ఎట్లా రక్షించిందనేది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు స్వాతంత్రం ఎక్కువ అని అనుకుంటున్నారు. ఒక ప్రమాదం జరగబోతుంది. ప్రతి పౌరుని బాధ్యత. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి నవ్వుతో నభవిష్యత్తు 4,700 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి వాననక, ఎండనక, రాత్రనక, పగలనక భారత్ జోడో యాత్ర చేపట్టి భారతదేశాన్ని ఒక తాటిని తీసుకురావాలి, అందరికీ భగవాసం ఇవ్వాలనే ఒక ప్రతి మనిషి పనితీరు అంచనా ఉంటుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ మన యొక్క దేశ అధినేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై
తెలంగాణ జై శ్రీరామ్ ఇన్ఛార్జ్ వంశీ చంద్రారెడ్డి గారు మనందరికీ తెలుసు. నీతికి నిజాయితీకి మారిపోయారు. పార్టీ క్రమశిక్షణ, పార్టీ ఏం చెప్తే ఒక లక్ష్మణ రేఖ దాటకుండా పనిచేసే వ్యక్తి వంశీ చంద్రారెడ్డి గారు కాబట్టి వారి రాష్ట్రం యొక్క ఇన్ఛార్జ్ కాబట్టి మరి వారి ఆదేశం మేరకు మేము ప్రతి గ్రామం ప్రతి మండలం నాకు తెలిసి 50% చేసాం. ఇంకా 50% చేయాల్సిన బాధ్యత ఇది ఓ పార్టీ కాదు, ఓ కార్యకర్త కాదు. మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి కాబట్టి మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని పూజ తప్పకుండా చేయవలసిందిగా పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పెద్దలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మన పార్టీ ఆదేశాల మేరకు ఈ భారత రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మహిళా నాయకుల గడపెట్టాం. కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ, అందరి యొక్క పార్టీ కాబట్టి ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ కష్టం వల్ల 2003 అధికారంలోకి వచ్చాం. మీరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే, మీరు కష్టపడడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మీకు రావాల్సిన పదవులు ఇంకా రావాల్సి ఉంది, కొద్దిగా ఆలస్యమైతే ఉంది. తప్పకుండా అందరికీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి కేసీఆర్ గారు 7.5 లక్షల కోట్ల అప్పులో మనం నుంచి పలాయనం కిందకి కామర్లో పడుకుంటే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఒక్కొక్కటి సరిదిద్దుతూ ఇలా ఇచ్చిన ప్రతి వంశం ప్రతి వాగ్దానాన్ని పూరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 6 గ్యారెంటీలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, మొన్నటి సన్న బియ్యాలు కావచ్చు, ఇవాళ ఇంధనమ్మ ఇల్లు కావచ్చు, ఇవాళ చక్కెర కార్డు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా బీదల కోసం రూపొందించిన కార్యక్రమాలు సజావుగా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంధనమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నాం? నిజమైన పేదవాడికి ఇస్తా ఉన్నాం. మన పార్టీ చూడట్లే, కులం చూడట్లే, మతం చూడట్లే, ప్రాంతం చూడట్లే, ఎవరు బీదవాడైతే వాడికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నాం? సంపన్నులకు ఇవ్వట్లేదు, నిజమైన పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఫలాలు పేదవాడికి అందాలనే తపన ఆ ధైర్యంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ జైబాబు కార్యక్రమం పెట్టుకోవాల్సిన కారణాన్ని తెలవాలి. ప్రధానమంత్రి మతం 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 పేరిట ముందుకు పోతున్న తప్ప మనకేమి ఇచ్చాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. For latest updates on India Pakistan, download our TV Live app.